దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సందర్భంలో ఈ పరిశుద్ధాత్మ కుడికిలో ప్రభువు మనతో మాట్లాడునుగాక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. చాలండి, గమనించండి. ప్రభు సన్నిధిలో పలుకబడినటువంటి చదువుబడిన మాటను మనం గమనిద్దాం. ఆయన క్రీస్తునందు పరలోకం విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. ప్రతి ఆశీర్వాదాన్ని, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు, ఎవరి యందు? క్రీస్తునందు. క్రీస్తునందు పరలోకం విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఉన్నాం. ఆయన ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు మనం పొందుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. గడిచిన కొన్ని వారాలుగా నేను మీతో ఆత్మ సంబంధమైన అన్నటువంటి మాట మీద నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. అనేక విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం పరిశుద్ధాత్మ కూడికలో. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు మనకి క్రీస్తునందు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతూ ఉన్నాయి. అది ఏ విధంగా కలుగుతున్నాయి, ఏమి ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం అన్న కొన్ని విషయాలు మాత్రం ఎఫెసీ పత్రికలో మనం చూస్తామండి. ఆ విషయాలు మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. చూడండి, నెంబర్ 1, మొట్టమొదటి విషయాన్ని నేను మీతో మాట్లాడబోతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూద్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. మొట్టమొదటిగా క్రీస్తునందు మనకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, క్రీస్తునందు అన్న మాటను మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం క్రీస్తునందు మనం పొందుకుంటున్నామట. అది ఎలాగంటే, మొట్టమొదటిది ఏ విధంగా మనం క్రీస్తునందు ఆశీర్వాదం పొందుకున్నాం అని మనం చూడగలిగితే, అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా. క్రీస్తునందు మనం ఏం చేయబడ్డామంటే ఆయనతో కూడా లేపబడి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టబడ్డాం. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మ సంబంధమైన క్రీస్తునందు మనకు కలుగుతున్న ఆశీర్వాదం. ఆమేన్. ఆయనతో కూడా మనం ఏం చేయబడ్డాం చెప్పండి? లేపబడుతున్నాం. ఏ విధంగా లేపబడుతున్నాం? క్రీస్తునందు ఏ విధంగా మనం లేపబడుతున్నాం? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా క్రీస్తుతో పాటు లేపబడినట్లన్నమాట. ఆమేన్ చెప్పండి. యేసయ్య ఏ విధంగా సమాధిలో నుంచి ఆయన 3వ దినాన తిరిగి లేచాడో, ఏమండి, చనిపోయి మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి ఏ విధంగా లేచాడో, అలాగనే మనం పాపము విషయంలో చనిపోయి క్రీస్తుతో తిరిగి లెగుస్తున్నామట బాప్తీసం ద్వారా. చూడండి, మీకు చూపిస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చదువుతారా? మీకు అర్థమవుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. అలాగైతే ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లన్న రాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోని బాప్తిసము పొందిన మనందరము, అదిగో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణమందు
మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరు ఎరగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐశ్వర్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఆయనతో కూడా ఐక్యము గల వారమై ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఆయన ఏ విధంగా పాతి పెట్టబడ్డాడు, ఆయన ఏ విధంగా లేపబడ్డాడో ఈ సందర్భం మనం చూస్తున్నాం. పాపముల విషయంలో మనం చనిపోయి ఏమండి బాప్తిస్మం ద్వారా తిరిగి మనం దేవుల్లో లేపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మనకు కలిగిన మొట్టమొదటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే మనం క్రీస్తుతో లేపబడుతున్నాం. చెప్పండి అందరూ, క్రీస్తుతో. నువ్వు బాప్తిస్మం ఇంకా పొందకపోతే నువ్వు క్రీస్తు లేపబడలేదు. ఇంకా నువ్వు ఎక్కడున్నావు? చచ్చిపోయిన స్థితిలోనే ఉన్నావు. ఇంకా నువ్వు సమాధానములోనే ఉన్నావు. పాపం విషయంలో చచ్చిపోయే ఉన్నావు, కానీ తిరిగి నువ్వు బ్రతకలేదు, క్రీస్తు లేవలేదు అని అర్థం. ఆమె చెప్పండి. ఎంతకాలం చర్చికి వచ్చినా ప్రభువా నేను చర్చికి వచ్చానుగా ప్రభువా అని చెప్పంటే కాదు, బాప్తిస్మం పొందావా లేదా అని ప్రభు అడుగుతాడు ముందు. ఆమె చెప్పండి. నువ్వు బాప్తిస్మం పొందకుండా ఎంతకాలం ఉన్నా కానీ విశ్వాసం ఉందండి నాకు. విశ్వాసం ఉంటే కాదు, విశ్వాసంతో పాటు ఏం కావాలి? క్రియలు కావాలి. ఏం కావాలి? ఏంటి క్రియ? బాప్తిస్మం పొందటమే. ఆమె చెప్పండి. మరి ఉండాలి కదా, విశ్వాసంతో పాటే ఉండాలండి, క్రియలు ఉండాలి. ఆ క్రియలే బాప్తిస్మం పొందటం అంటే. దైవిక సంఘ క్రమాల్లో నువ్వు పాలు పంపులు పొందుతున్నావు అని అర్థం. ఆమేన్. సంఘం బాప్తిస్మం పొందుతుంది. నీవు సంఘంలో చేర్చబడి రావటమే కాదు, వచ్చి బాప్తిస్మం పొందాలి. ఆమేన్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఒకటి యేసుక్రీస్తునందు మనం ఆయనతో కూడా ఏం చేయబడుతున్నాం? లేపబడుతున్నాము. స్తోత్రం చెప్పండి. ఒక దినాన పరలోకమందు మనం కూర్చోబెట్టబడతాం. ఇంకా మనం పరలోకమందు కూర్చోబెట్టలేదు, ఒక దినాన కూర్చోబడబోతున్నాం. ఆయనతో పాటు మనం కూర్చోబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఇది భవిష్యత్తులో జరిగే కార్యం, ఆయనతో కూర్చుండబెట్టబడేటువంటి కార్యం. నువ్వు ఆల్రెడీ నువ్వు యేసుక్రీస్తు లేపబడితే ఒక దినాన ఆయనతో కూర్చుంటావు అంటానికి ఇదొక నిదర్శనం. ఆమేన్ చెప్పండి. బాప్తిస్మం ఒక నిదర్శనం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి దేవుడు 7 ఇస్తున్నాడు. ఈరోజు ప్రాముఖ్యమైన 7 విషయాలు. ఒకటి మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసునందు మనకు ఏం చేయబడుతున్నాం చెప్పండి? ఆయనతో లేపబడుతున్నాం. దేని ద్వారా? బాప్తిస్మం ద్వారా. నెంబర్ 2, రెండో పాయింట్లోకి వస్తున్నాను. రెండో విషయం అదే ఎఫెసీ పత్రిక చూడండి. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు. అదిగో చూడండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. గమనించారా? క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, ఈ లోకంలో ఉన్న సృష్టి అంతట్లో మనమే విలువైన వాళ్ళం. ఈ లోకంలో సృష్టించబడిన సృష్టి అంతటికంటే మనమే విలువైన వారం. ఎందుకని చెప్పండి?
దేవుడు నోటి మాటతో కలుగుగాకంటే ఇవన్నీ కలిగాయి. ఆయన మనల్ని నోటి మాటతో కలగజేయలేదు. నరుణ్ణి ఎలా చేశాడట చెప్పాలి మీరు. ఎవరిని? ఈ లోకంలో సృష్టి అంతటా నోటి మాటతో చేశాడు. మనల్ని ఎలా చేశాడు? తన చేతితో మట్టి తీసి ఆమేన్ మనిషి రూపాన్ని ఏర్పరిచి దానిలో జీవాత్మను ఊదాడు. అంటే మనము ఆయన చేతితో చేయబడిన వారం. ఆమేన్. ఆయన రూపములో ఆయన పోలికలో చెక్కబడిన వారు మనం. ఈ లోకంలో ఉన్న సృష్టికిని మనకిని ఏముంది? తేడా, ప్రత్యేకత ఉంది. ఆమేన్. ఏముందండి? ప్రత్యేకత ఉంది. స్తోత్రం చెప్పండి. ఈ లోకం సృష్టించే విధానానికి మనల్ని కలగజేసిన సృష్టించే విధానం కూడా ఎలా ఉంది చెప్పండి? ప్రత్యేకమైనదిగా ఉంది. స్తోత్రం. క్రీస్తునందు మనం ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకమైన వారుగా ఉండాలని మళ్ళీ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. సృష్టిలో అన్ని సృష్టించినటువంటి ప్రతి సృష్టిలో ఒక భాగంగా మనం చేయలేదు, ఒక ప్రత్యేకమైన విధానములో మనం ఆయన చేతితో చేయబడ్డాం, ఆయన చేతితో చెక్కబడ్డాం. హల్లెలూయా. నీ చేతితోనే నన్ను చేసినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి. అందరూ నీ చేతిలోనే నన్ను చేసినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలు నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలు నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతితో మనం చేయబడినటువంటి వారమై ఉన్నామట. స్తోత్రం చెప్పండి. అక్కడ రాయబడి క్రీస్తు యేసునందు అండి సృష్టించబడిన వారమై, క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మంచి కార్యాలను ఈ లోకంలో చేస్తూ జీవించాలి. ఆమేన్. చెప్పండి, ఏ కార్యాలు? మంచి కార్యాలు, సత్కార్యాలు చేస్తూ జీవించాలట. అందుకోసం దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన చేతితో మనల్ని చేసినటువంటి సృష్టి అయి ఉన్నాము. ప్రత్యేకమైన వారుగా దేవుడు మనల్ని చేసి ఇది అట్టి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆమె చెప్పండి. రెండవది, సృష్టి కంటే మీరే గొప్ప అని దేవుడు ఆయన చేతితో మనల్ని చేశాడండి. హల్లెలూయా. సూర్యుడి కంటే, చంద్రుల కంటే, ఈ లోకంలో ఉన్న సకల ఏమండి జలచరముల కంటే, ఈ లోకంలో ఉన్న సకల సృష్టి కంటే, భూమి మీద ఉన్న నీటిలో ఉన్న వాటన్నిటికంటే, ఏమండి ఆకాశం మీద ఉన్న వాటికంటే అన్నిటికంటే దేవుడు మనల్ని ఎలా చేశాడట? ప్రత్యేకమైన ఆయన చేతితో చేశాడు కదా, ఆయన రూపంలో చేశాడు కదా, ఆయన పోలికలు మనల్ని చేశాడు కదా. హల్లెలూయా. వాటన్నిటికంటే మనం ఇప్పుడు గొప్పవారం. ఆమేన్. వాటన్నిటికంటే మనం ప్రత్యేకమైన వారం. హల్లెలూయా. ప్రత్యేకమైన వారం, ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన దీవెనిస్తున్నాడు మనకు ఆయన, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలట? సత్క్రియలు చేయుటకై. ఆమె చెప్పండి, ఏం క్రియలు? ఈ భూమి మీద మనం ఏం చేయాలి? సత్క్రియలు చేసేవారంగా, మంచి పనులు చేసేవారంగా ఈ లోకంలో జీవించాలని ఆయన ఆశిస్తున్నారు. మనం సత్క్రియలు చేస్తున్నామా, మరి దుష్క్రియలు చేస్తున్నామా? యేసయ్య సత్క్రియలు చేసేవారుగా ఉండాలని ఆయన చేసిన పనిగా దేవుడు మనల్ని ప్రత్యేకించి ఆయన మనల్ని ఆశీర్వదించాడు. ఆమేన్. ఆశీర్వదించాడు, ఆత్మ సంబంధమైన దీవెనిచ్చాడు.
మనం సత్క్రియలు చేసేవారంగా, మంచి క్రియలు మంచి పనులు చేసేవారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో కయ్యూను క్రియలు చెడ్డవి, హేబేలు క్రియలు నీతిగలవి, మంచివిగా ఉన్నాయట. ఆమేన్. తన సహోదరుడిని ఏమండి, కయ్యూను తన తోటి సహోదరుని ఏం చేశాడు చెప్పండి? చంపాడు. కోపముతో, ద్వేషముతో, పగతో, అసూయతో తన తోటి సహోదరుని చంపాడు. అందుకని నువ్వు ఇటు దుష్క్రియ చేసి ఉన్నావు కదా, ఇంటి దుష్క్రియ చేసి ఉన్నావు కదా, సత్క్రియ చేయాలి. ఆయన ఏ క్రియ? దుష్క్రియ చేసి ఉన్నావు కదా. మంచి క్రియ నువ్వు చేసి ఉంటే నీ తల ఎత్తుకోవా అని అక్కడ ప్రభువు మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో సత్క్రియ చేసేవారు ఉండాలి. తబిత సత్క్రియలు చేస్తుందట. పేదవారికి మంచి టైలరింగ్, బట్టలు కుట్టి, విధవరాళ్ళకి, ఎవరికండి? పేద విధవరాళ్ళకు, అనాథులకు బట్టలు ఊరికినే కుట్టి ఇచ్చేదట. ఆమె చెప్పండి. ఆమె చేసిన సత్క్రియలు, ఆమె చేసిన మంచి క్రియలే ఆమె జీవితంలో ఒక అద్భుతం చేసే. పేతురు వచ్చి చనిపోయిన ఆమెను తిరిగి మరలా లేపాడు. చనిపోయిన ఆమె తిరిగి బ్రతికింది. ఆమె సత్క్రియ ఆమెను ఏం చేసింది? బ్రతికింప చేసింది. హల్లెలూయా. మనం చేసిన సత్క్రియలు, మంచి క్రియలు అనేవి దేవుని సన్నిధికి చేర్చబడతాయి. అవి అందుకని కొర్నేలుతో రాయబడింది, నువ్వు చేసిన ధర్మ కార్యములన్నీ కూడా నా సన్నిధికి చేరాయి. హల్లెలూయా. మనం ఈ లోకమందు చేసేటువంటి ధర్మ కార్యాలు, మంచి కార్యాలు, మంచి పనులు, సంఘంలో నువ్వు చేసే మంచి పనులు, దేవుని కొరకు నువ్వు చేసే మంచి పనులు, మంచి కార్యాలు అవన్నీ ప్రభు చూస్తారండి. హల్లెలూయా. సంఘానికి ఒక మంచి మాదిరిగా ఉంటూ మంచి పనులు చేస్తారు, చూసారా? అవన్నీ కూడా దేవుడు చూస్తాడు. నిన్ను బట్టి సంఘం ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉంది కనుక ఆ దేవుని రాజ్యంలో నీకు ఆ ప్రతిఫలం అనేది ఉంటుంది. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన దీవెనలు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన క్రీస్తునందు మనం కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో రెండో విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. మొట్టమొదటిది దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మొట్టమొదటిది ఏంటంటే క్రీస్తు మనం లేపబడుటే. రెండవది ఏంటండి? క్రీస్తు యేసునందు ఆయన సృష్టించిన చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు సత్క్రియలు ఈ లోకమందు చేయుటకు. నెంబర్ 3, మూడో విషయం నేను మీతో మాట్లాడబోతున్నా. 2వ అధ్యాయం 13వ వాక్యం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూసారా, ఇక్కడ రాయబడిన మాటను మనం గమనించినట్లయితే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం క్రీస్తునందు మనకు కలుగుతున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఇదివరకు మనం దూరస్తులము, ఇప్పుడు ఏమవుతున్నాం? దేవునికి సమీపస్తులుగా మార్చబడుతున్నాం. చెప్పాలందరూ, ఎలా మార్చబడుతున్నాం? ఇదివరకు మనం దేవుడికి దూరస్తులం, దూరంగా ఉన్నవారు. మన పాపమే దేవునికి ఎలా ఉంది? అడ్డుగోడగా ఉందండి. కాబట్టి దేవునికి మనల్ని దూరపరిచేసింది పాపము. ఇప్పుడు ఏమండి, యేసయ్య దగ్గరకు మనం వచ్చాము కనుక ఆయన మన పాప దోషములన్నీ ఆయన ఏం చేశాడు? తన రక్తముతో, చెప్పాలి మీరు, క్రీస్తు రక్తం వల్ల మన పాపములు కడిగివేయబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పండి? పాపముకు మనకున్న అడ్డుగోడ, దేవుడికి మనకున్న అడ్డుగోడ ఏమైందండి? తొలగిపోయింది. ఇప్పుడు దేవుడికి మనం ఎలా మార్చబడ్డాం? సమీపస్తులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. ఏమండి, క్రీస్తుకు సమీపస్తులుగా మనం మార్చబడ్డాం. అందుకని కింద అంటాడు కదా,
ఆయన మనకు మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మనలను ఆయనతో ఏకము చేసెను. హల్లెలూయా. అదనమాట. ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, ధర్మశాస్త్రము సిలువ చేత ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. ఆయన ఏమంటే ధర్మశాస్త్రాన్ని ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పద్ధతులు అవన్నీ కూడా ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడట? కొట్టివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ ధర్మశాస్త్రంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా గమనించాలి. అదే బైబిల్లో మధ్యకాలం అంటారు. స్తోత్రం. ధర్మశాస్త్ర కాలం తర్వాత ఏమండి మధ్యకాలం అంటారు. ఆ మధ్యకాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పరిచర్య కాలం, సిలువ వేయబడిన కాలాన్ని మధ్యకాలం అంటారు. అంటే ధర్మశాస్త్ర యొక్క పద్ధతులు, విధి విధానాలన్నీ యేసయ్య ఏం చేశాడంటే చెప్పండి? కొట్టివే. అప్పటికి ధర్మశాస్త్రం అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నారు. అప్పటి కాలంలో ఉన్న ప్రజలు అనుసరిస్తూ జీవిస్తున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రాన్నే ఆయన రద్దు చేయటానికి యేసయ్య దిగొచ్చాడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార పద్ధతులను నిర్మూలపరచడానికి ఆయన వచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, క్రీస్తుకు మనం సమీపస్తులుగా మనం మార్చబడుతూ ఉండాలి. ఆయన సమీపస్తులుగా మనల్ని మార్చి ఉన్నాడు. ఆయనకి సమీపంగా మనం మారాలి. ఆయనకి దగ్గరగా మనం ఈ లోకమందు జీవిస్తూ ఉండాలి. ఏమండి, ఎంతమంది యేసయ్యకు దగ్గరగా సమీపస్తులుగా జీవిస్తున్నారు? సమీపస్తులుగా ఉంటున్నారా? సైతానికి దగ్గరగా ఉంటున్నారా? దేవుడికి దగ్గరగా ఉంటున్నారా? ఇది చూడండి, దేవుడికి దగ్గరగా మనం ఎప్పుడైతే ఉండమో, చర్చికి మనం ఎప్పుడైతే దగ్గరగా ఉండమో, ఎవరికి దగ్గర అవుతున్నాం? ఎవరికి చుట్టం అవుతున్నాం? చెప్పరే? అయ్యా, అంతేనా? మనం సైతాన్తో ప్రత్యేకంగా దగ్గర సమీపంగా అవసరం లే. వాడే వస్తాడు దగ్గరకి. ఆమె చెప్ప, వాడే వస్తాడు. ఎలా వస్తాడంటే, నువ్వు చర్చికి రావటం మానేసావనుకో, ఒక వారం మానేసావనుకో, వెరీ గుడ్, బాగున్నావు, ఈ వారం వెళ్ళలేదుగా, వెరీ గుడ్ అంటాడు. రెండో వారం వచ్చేసరికి, ఈ వారం కూడా ఏం కాలేదుగా నీకు, ఆదివారం కూడా వెళ్ళలేదుగా, శుక్రవారం కూడా వెళ్ళలేదుగా, శనివారం కూడా వెళ్ళలేదుగా, ఏం కాదులే అని అంటాడు. ఈ వారం కూడా నేను ఆపా. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వేమవుతున్నావు? సైతానికి ఇంకా ప్రత్యేకంగా సైతానికి దగ్గర అవ్వడానికి వేరే మార్గాలు ఏమి లేవు. నువ్వు చర్చికి దూరం అయితే చాలు, సైతానికి ఏమవుతున్నట్టు? యేసయ్యకి అదనమాట. మరి యేసయ్యకి దూరం అయిపోతున్నావు, సైతానికి సైతానికి దగ్గర అయిపోతున్నావు అన్నమాట. యేసయ్యకి దూరం అయితే, సన్నిధికి దూరం అయితే. ఆమేన్. మా విన్నారా? జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? హల్లెలూయా. జాగ్రత్త పడదాం. దేవునికి సమీపస్తులుగా మార్చబడాలి మనం. ఎందుకంటే యేసయ్య రాకడ కూడా సమీపంగా ఉంది. యేసయ్య రాకడ కూడా త్వరగా రాబోతున్నాడు. యేసయ్య ఏ జామున ఏ సమయంలో ఎప్పుడు యేసయ్య వస్తారో తెలీదు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ కూడా సమీపంగా ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దేవునికి సమీపంగా ఉండాలి, సమీపంగా జీవించాలి. అన్నిటికీ అంతం సమీపించుచున్నదట. ప్రైజ్ ది లార్డ్. రక్షణ సమీపంగా ఉంది. ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయన వాక్యం నీకు సమీపంగా ఉంది. ఆమేన్. దేవునికి సమీపస్తులుగానే జీవించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం క్రీస్తునందు మనకు కలుగుతున్న ఆత్మ సంబంధం. పాఠం ఏంటి? క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. 7 విషయాలు మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఎఫెసీ పత్రికలో ముఖ్యమైన 7 విషయాలు చూస్తాం. వాటిలో మీకు 3 విషయాలు చెప్పాను. ఆమేన్.
దేవునికి సమీపస్తులుగా మనం మార్చబడుతున్నాం. మూడవదిగా క్రీస్తునకు సమీపస్తులుగా మార్చబడేటువంటి భాగంలో ఏమంటే ఇజ్రాయెల్ ప్రజలు కూడా మనం బైబిల్లో వారితో కూడా సమాన వారసులమని రాయబడి ఉంది క్రీస్తునందు. 6వ వచనం చూస్తారా? 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందును యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలువారునై ఉన్నారని అనున్నది. హల్లెలూయా. గమనించాలి, క్రీస్తు యేసునందు యూదులతో పాటు మనం సమాన వారసులుగా ఒక్క శరీరమందలి సాటి అవయములుగా వాగ్దానములో పాలువారైనటువంటి వారంగా మనం మార్చబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసునందు ఇజ్రాయేలుతో పాటు సమాన వారసులుగా మనం మార్చబడుతున్నాం. ఒక ఆమె దగ్గరకు వచ్చి అంటాడు, నేను నీకోసం రాలేదమ్మా, నేను ఇజ్రాయేల్ ప్రజలై నశించిపోతున్న వారి కోసమే నేను వచ్చాను అని అన్నాడు. ఆమేన్. ఆయన వచ్చింది ఇజ్రాయేల్ ప్రజల కోసమే, కానీ మనం అంగీకరించిన దాన్ని బట్టి, మనం నమ్మిన దాన్ని బట్టి అన్యజనులమైన అన్యులు మనమే అంగీకరించిన దాన్ని బట్టి వారికంటే మనం శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడు. స్తోత్రం చెప్పండి. వారికంటే ముందుగా మనం ప్రభువుని అంగీకరించి ప్రభువుని తెలుసుకొని ఉన్నాం, ఆ సత్యాన్ని మనం గ్రహించి ఉన్నాం. అయితే దాన్ని బట్టి వారికి దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుడు వారికి చేసినటువంటి నిబంధనలు అవన్నీ కూడా చెప్పండి, వారితో పాటు మనకు కూడా దేవుడు సమానంగా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలీలకి ఎన్ని వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలన్నీ కూడా మనకి చెప్పాలి సమానంగా ఇస్తున్నాడు. వారు శరీర సంబంధమైన ఇజ్రాయేలీలు, మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు అని గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసునందు మనకు కలుగుతున్నటువంటి ఆశీర్వాదం, ఆయనకి సమీపస్తులుగా మార్చబడుతున్నాం. సమానమైన దీవెనలు మనం ఇజ్రాయెల్తో పాటు మనం సమాన దీవెనలు కూడా మనం పొందుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 4, 4 విషయం నేను మీతో మాట్లాడతాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూస్తారా? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేసిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. చూసారా? క్రీస్తు నందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో మరొక దీవెన ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. అది వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడి ఉన్నామంట. అంటున్నారా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఆత్మ చేత మనం ముద్రించబడుతున్నాం. దేని చేత? పరిశుద్ధాత్మ చేత. క్రీస్తునందు మనం ఆత్మ చేత మనం ముద్రించబడుతున్నాం. పరిశుద్ధాత్మ మనకి కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడుతున్నాడు. అడుగు వారికి, కనిపెట్టు వారికి ఏమండి ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతున్నాడు. మారు మనసు పొందిన వారికి పరిశుద్ధాత్మ, విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మ, ఆశ కలిగిన వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా అనుగ్రహించబడుతున్నాడంట? ముద్రగా ముద్రించబడుతున్నాడు. ఆత్మచేత ముద్రించబడుతున్నారు. ముద్ర, చెరగని ముద్రగా. తర్వాత కింద రాయబడి ఉంది అదే వచనంలో, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. చూసారా? ప్రజలకు విమోచన కలుగు నిమిత్తమై ఈ ఆత్మ తన స్వాస్థ్యమునకు, మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనం పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి ఆయన ఎలా ఉన్నాడంటే భయానాగా ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక ఇల్లు కొనుక్కునే ముందు, ఒక స్థలం తీసుకునే ముందు ఏం పెడతారు? అలానే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ముందు మనం ఏం కలిగి ఉండాలి? భయానా కాదు కలిగి ఉండాల్సింది,
భయానాన్ని పిలువబడదు, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనసుదించండి. ఆమె చెప్పాలి మీరు. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళడానికి మనకేం కావాలి? టికెట్. ఏముండాలమ్మా? ట్రైన్లో కానీ బస్సులో కానీ ఏం తీసుకోవాలి? టికెట్ తీసుకోవాలి. అలాగనే రక్షణ, బాప్తిసం అనేది, పరిశుద్ధాత్మ అనేది ఎక్కడికి వెళ్ళడానికి టికెటు చెప్పాలి మీరు. పరలోక రాజ్యానికి వెళ్ళే టికెట్. ఆమె ఇది లేకపోతే నో, బయటికి త్రోసిపడేయటమే. బయటికి త్రోసిపడేస్తారు. తీసుకుంటావా? తీసుకో, అప్పుడే ప్రయాణం. లేదా బయటికి నేను గెంటేస్తా ఉంటారు అంతే. ఆమె మరి బయటికి గెంటే పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. టికెట్స్ అమ్మా వింటున్నారా? పరలోక రాజ్యానికి వెళ్ళే టిక్కెట్లు ఏంటో తెలుసా? బాప్తిసం, పరిశుద్ధాత్మ, ఈ లోకానికి వేరుబాటై జీవించుట, తర్వాత ప్రభు శరీరము, ప్రభు చెప్పండి, ప్రభు రక్తం. ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళే పూర్తి చేయండి అమ్మా. గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే పూర్తి చేయడానికి. ఉట్టప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీరు. ఇప్పుడు నేను అడిగినప్పుడు చెప్పండి, అడిగినప్పుడు మాట్లాడాలి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి టిక్కెట్ ఇవన్నీ. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. చర్చికి సహవాసాన్ని మానకుండా ఉండటం ఒక టిక్కెట్. ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో మానకుండా, రొట్టె విరవటం, అపోస్తుల సహవాసాన్ని మానకుండా ఉండటం, బోధ ఈ బోధ మానకుండా ఉండటం. ఆమేన్. ఇవన్నీ చేయటం ఏంటి తెలుసా? చెప్పండి. టిక్కెట్లు లాంటివి అన్నమాట. ఎక్కడికి వెళ్ళడానికి అది లెక్క. ఆమె మరి టిక్కెట్ ఉందా? మరి మీరు సిద్ధపడుతున్నారు టిక్కెట్తో? టిక్కెట్ ఉందమ్మా నీకు? అమ్మా నీకు టిక్కెట్ ఉందా? నీకు అమ్మగా చెప్పమ్మా, టిక్కెట్ ఉండాలి. వెనక టిక్కెట్ ఉందా లేదు రాము? మరి ఇంకెవరున్నారు ఇక్కడ టిక్కెట్ లేకుండా? ఎరా టిక్కెట్ ఉందా నీకు పరలోకి వెళ్ళడానికి? సిద్ధపడాలి మరి త్వరగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకట ఈ ఆత్మ మన స్వాస్థ్యానికి, మన స్వాస్థ్యం పరలోకమే మన స్వాస్థ్యం. నా స్వాస్థ్యమైన పరలోకము ఎప్పుడు చేరేదనో. హల్లెలూయా. ఎప్పుడు చేరతామో ఆశ కలిగి, సిద్ధపడి, ఈ టికెట్ కలిగి రెడీగా ఉండి, ప్రభువా రండయ్యా, టికెట్ తీసుకొని రెడీగా ఉన్నానయ్యా, నువ్వు వస్తే నీతో పాటు వెళ్ళిపోతానయ్యా. సిద్ధంగా ఉండాలి మనం. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలి. ఓకే ప్రియులారా, నెక్స్ట్ అదే పాయింట్, అదే రిఫరెన్స్ ఇంకోటి ఇస్తాను మీకు. ముద్ర అంటానికి ఇంకొక రిఫరెన్స్ ఇస్తాను. చూడండి, 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారు, ఇక్కడ కూడా ముద్రింపబడి ఉన్న ముద్ర అంటే తొలగిపోయింది. దేవుడు చూస్తాడు, ముద్ర ఉందా వీళ్ళకే? నా ముద్రే ఉంది కదా, నా గుర్తే ఉంది కదా, ఇల్లుకే పరలోక రాజ్యానికి అని చెప్పి దేవుడు తీసుకెళ్తాడు. ఆమె చెప్పండి, ఏముండాలి అమ్మా? దేవుని ముద్ర ఉండాలి మనకి. దేవుని ముద్ర కలిగిన వాళ్ళే దేవుని రాజ్యానికి చేరతారు. సైతాన్ ముద్ర ఉందనుకో నీకు, ఏ ముద్ర? చూడండి, సైతాన్ ముద్ర ఉందనుకో నీకు, నావాడు కాదని చెప్పి, ఏమైనా నా బిడ్డ కాదో అని చెప్పి దేవుడు ఇక్కడనే వదిలేసి వెళ్తాడు. కాబట్టి ఎవరు ముద్ర కలిగి ఉండాలమ్మా మనం? ఎవరు గుర్తు? హస్తం గుర్తా? సైకిల్ గుర్తా? హస్తం గుర్తు కాదు, సైకిల్ గుర్తు కాదు. ఇంకేముంది మన ఏరియాలో, తెలంగాణలో? కారు గుర్తు. బీజేపీ గుర్తు. బీజేపీది కమలం గుర్తు. నో. ఈ ఏ గుర్తులు కలిగి ఉన్నా కానీ పరలోక రాజ్యం మనం చేరమండి. మనం కలిగి ఉండవలసిన గుర్తు ఏ గుర్తు తెలుసా? దేవుని పరిశుద్ధాత్మనే గుర్తు. ఆమె దేవుని పరిశుద్ధాత్మనే ముద్ర.
బైబిల్లో 7 ముద్రలు ఉన్నాయి. ఆ మధ్య మీకు ప్రకటన గ్రంథం చెప్పేటప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ముద్రలు చెప్పాను. అలాగనే మనం కలిగి ఉండవలసిన ఆత్మీయమైన 7 ముద్రలు మీతో చెప్పాను. నీతి అనే ముద్రని, ఆత్మ అనే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ ముద్ర మనం కలిగి ఉండాలని, ఇంకా చాలా చాలా చెప్పాను. ఆ సందర్భం వచ్చినప్పుడు మీతో మళ్ళీ ఒకసారి టచ్ చేస్తాను. ఓకే, దాన్ని బిడ్డలారా, కాబట్టి ప్రియులారా, ఆత్మ అనే ముద్ర మనం కలిగి ఉందముగాక. మరి ఆత్మను పొందుకోవాలి. మీరు బాగా ఆత్మతో నింపబడాలి. చప్పట్లు కొట్టి మంచిగా ఆరాధన చేస్తే దేవుని ఆత్మ నీ మీద దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆశ కలిగిన వాళ్ళకి పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తాడు. వాళ్ళ నోటమ్మట దేవుడు క్రొత్త భాష, దేవదూతల భాష, ఆ వరం ఇస్తాడు. ఆమేన్. నాలుక సడలి వాళ్ళ నోటమ్మటి భాష దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ముందుకు సాగిపోదాం. 5వ విషయం నేను మీతో మాట్లాడబోతున్నాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, క్రీస్తు యేసునందు కలుగుతున్న 5వ ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును. 32 చదువమ్మా, 32 చదువు. ఒక నీడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుని మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. అది క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించాడు. ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం దేవుడు మనల్ని క్షమించుట, దేవుడిచ్చిన ఆశీర్వాదం. చెప్పరే ఏంటది? దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంది? క్రీస్తునందు ఆత్మ సంబంధమైన మరో ఆశీర్వాదం, 5వ ఆశీర్వాదం మనం చూస్తున్నాం. ఏంటి ఆశీర్వాదం? దేవుడు మనల్ని క్షమించుట. చెప్పండి అందరూ. దేవుడు మనలను క్షమించుట. క్షమించాడా అండి? మన పాపాలను క్షమించాడా? మన దోషాలు క్షమించాడా? వ్యభిచారం చేత పట్టుబడి స్త్రీ ఏమంటే రాళ్ళతో అందరూ కొడుతూ ఎంటబడుతూ ఉంటే యేసుప్రభు పాదాల దగ్గర వచ్చి పడిపోయింది. ఆమె పడిపోతే, అమ్మ ఎవరైనా నిన్ను ఏమైనా శిక్షించారా అంటే, నన్ను ఎవరేం చేయలేదయ్యా అనింది. నేను కూడా నిన్ను శిక్షించలేక ఇక్కడి నుంచి పాపం చేయొద్దమ్మా అన్నాడు ఆయన. ఆమె చెప్పండి, నేను కూడా నిన్ను శిక్షణ అంటే దేవుడు ఆమెని పాపమును క్షమించాడు. ఎందుకు క్షమించాడు? మళ్ళీ చేయమ్మానా? మళ్ళీ చేయమ్మానా? నీకు శిక్ష విధించట్లేదు, నేను కూడా ఇక్కడి నుంచి మాత్రం పాపము చేయకుండా మంచిగా నీతిగా బ్రతుకు అని దేవుడు ఆమెతో మాట్లాడి హెచ్చరించాడండి. ఆమెన్. ఇప్పుడు ఆమె ఎలా ఉంది? అప్పటి నుంచి తన పాపము మానేసి అప్పుడు దాకా జీవించిన జీవితం విడిచిపెట్టి ఒక మంచి ప్రవర్తన కలిగి దేవునిలో నడుచుకుంది. ఆమెన్. అలాగనే దేవుని సన్నిధిలో దేవుడు మన పాపాలు క్షమించున్నప్పుడు ఆయన క్షమాపణని మనం ఆయన ప్రేమను మనం క్షమించేస్తున్నాడు కదా అని చెప్పేసి అలుసుగా తీసుకోకుండా మాటికి మళ్ళీ చేయకుండా అదే తప్పు జాగ్రత్త పడుతుండాలి. చెప్పండి అమ్మా, జాగ్రత్త పడాలి మనం. దేవుడు మనల్ని క్షమించాడు. ఆమె చెప్పండి, మన పాపాలు క్షమించాడు. మనం కూడా ఏం చేయాలి? మరి మనం కూడా ఏం చేయాలి? ఇతరులని క్షమించాలి. నేను చచ్చినా క్షమించాను అంటారు కొంతమంది. ఏంటంట? చచ్చిపోతే ఎక్కడ క్షమిస్తాలండి? బతుకుంటేనే క్షమిస్తావు, చచ్చినా క్షమించను అంటారు కొంత. ఆమెని చచ్చినా క్షమించను. ఇంకొక మాట బైబిల్లో ఎన్నిసార్లు క్షమించాలి ఒకరిని అని మనం బైబిల్లో ఎదిగితే బైబిల్లో ఒక మాట మాత్రం రాయబడిందంట. ఏమనుంది తెలుసా? 70 ఏళ్ళ మారుల మట్టుకు అనుంది అంట. 70 ఏళ్ళు అనండి. 70 ఏళ్ళు అంటే మనిషి బతికేది ఎన్ని సంవత్సరాలు అంటే దాని అర్థమైంది, నువ్వు చచ్చిందాకా క్షమిస్తూనే ఉండాలి అని అర్థం. ఆమె చెప్పండి, ఏమర్థం వచ్చింది అమ్మా? ఎప్పుడు దాకా మనం క్షమించాలమ్మా? మన తోటి వాళ్ళని ఎప్పుడు దాకా క్షమించాలమ్మా? అయ్యా 70 ఏళ్ళ మారుల మట్టుకు. మనిషి బతికేది ఎన్ని సంవత్సరాలండి? 70. ఇంకా అధిక బలం ఉంటే ఇంకొక 10 వేసుకో, ఇంకొక 5 వేసుకో, కొంచెం బలం వేసుకుంటే ఇంకో బలం ఉంటే అంటే దాని అర్థం ఏంటంటే నీవు చనిపోయే వరకు, నువ్వు ప్రాణం పోయేంత వరకు ఏం చేస్తూ ఉండాలి? తోటి వ్యక్తిని మనం చెప్పాలి,
క్షమిస్తూనే ఉండాలి, క్షమిస్తూనే క్షమాపణ జీవితం కలిగి ఉండాలి అని ప్రభు మాట్లాడాడు. ఆమె సరే నేను క్షమిస్తున్నానండి, తప్పు ఆ మాత్రం మొహం నా వైపు అలా పెట్టుకుని ఉంటుందండి, అలా పెట్టుకున్నాడు. ఆయన ఏం మాట్లాడలేదండి, అవేం మాట్లాడలేదండి అంటే, నువ్వు మాట్లాడటానికి ప్రభు ఏమన్నాడు, సమాధానాన్ని వెతికి వెంటాడమన్నాడు. అంటే నువ్వేం చేయాలి, మాట్లాడటానికి ట్రై చేయాలి. వాళ్ళు మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంటా ఉన్నారనుకో, క్షమించట్లేదు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి. నువ్వు సమాధాన పడటానికి ఇష్టపడుతున్నావు కాబట్టి, అది పాపను తప్పును క్షమించావు కాబట్టి ఇంక నీలో తప్పు లేదు. ఆమెను చెప్పండి, అది నీలో తప్పు లేదు, నువ్వు క్షమించడానికి సిద్ధంగా ఉన్నావు. పక్కన వ్యక్తి మాత్రం చెప్పాలి సిద్ధంగా లేడు కనుక, పక్కన వ్యక్తి సిద్ధంగా లేడని కనుక ఇంకా వాళ్ళని వదిలేసేయాలి. వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ జీవితం వాళ్ళ బతుకు అంతే అని చెప్పేసి ఆమె చెప్పండి. అయితే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. కొంతమంది క్షమిస్తున్నావు కదా అని చెప్పేసి మాటికి చేస్తుంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా మాట్లాడొద్దు. ఇంకా ఊరుకూరునే ఏదో విషయాలు, చిన్న చిన్న విషయాల్లో గొడవలు పెట్టుకోవటం, అసమాధానాలు పడటం, పిచ్చిగా చేయటం చేస్తూ ఉంటారు కొంతమంది అండి. వాళ్ళ రూట్ వేరుగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి చెప్పండి, ఇంకా వాళ్ళతో సహవాసం కటింగ్ చేసుకుంటే మంచిది. ఆమెను చెప్పండి. ఎవరితో సహవాసం చేస్తున్నాం వాళ్ళని బట్టి మనం బలహీనం అవుతున్నాం అనుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి, అలాంటి వాళ్ళతో సహవాసం కటింగ్ చేసుకుంటే మంచిది. మరి వాళ్ళతో మన సహవాసం ఏదో అపవిత్రమైపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం ఆ ఫ్రెండ్స్ వల్ల అని చెప్పి అనుకున్నప్పుడు శోధనలో పడిపోతున్నాం. ఈ అమ్మాయిని పిచ్చి అని చెబుతుంది, ఆడు పిచ్చి అని చెబుతున్నాడు, నేను శోధించబడుతున్నాను, నాకు శోధన వచ్చేస్తుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళని ఏం చేయాలి, కట్ చేసేయాలి. ఆమె చెప్పండి, సహవాసం మానేయాలి అలాంటి వాళ్ళతో. ఆమేన్. దేవునిలో మనం ఎదగటానికి ప్రయాసపడాలి, ఆత్మీయులతో సహవాసం చేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో పిల్లలకు తల్లి ఒక ఫ్రెండ్గా ఉండాలి, తండ్రి ఒక ఫ్రెండ్గా ఉండాలి. మధ్యరాత్రి వేళ ఒకవేళ నీ పాప, నీ అమ్మాయి ఏం చేస్తుంది, నీ అబ్బాయి ఏం చేస్తున్నాడో చూసుకోవాలి. వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుని ఆడుకుంటున్నాడా, గేమ్లు ఆడుతున్నాడు నైట్ పూటలేసి, లేదా ఇంకేమైనా చూస్తున్నాడా. కొంతమంది ఉంటారండి పిచ్చి పిల్లలు, పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు. నైట్ పూట చేసి ఏమండి గేమ్ నైట్ పూట ఒకడున్నాడు, మంత్రిలో ఒకడున్నాడు పిల్లోడు, వాడండి తెల్లారక ముందులే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయి దూరంగా కూర్చొని గేమ్ ఆడుతూ కూర్చుంటాడు. వాడు అదేం పిచ్చి అవుతుంది. పొద్దున్నే సీకర్తో లేసి వాళ్ళు ఎగితే మళ్ళీ ఆ ఫోన్ ఓడగొడతాడని వాడి దగ్గర ఉంచరని, వాడి దగ్గర ఆ ఫోన్ ఉంచరని తీసేసుకుంటారని తెల్లారక ముందు 4 గంటలు లెగుతాడు, వెళ్ళిపోయి ఇంకా ఆడుకుంటూ కూర్చుంటాడండి. ఒకరోజు వాళ్ళ అన్నయ్య కోపడితే వాడు అక్కడ లేడు, ఇక దూరంగా వెళ్ళిపోయి అంత చివరికి వెళ్ళిపోయి అక్కడ ఆడుకుంటూ కూర్చున్నాడు, దూరంగా వెళ్ళిపోయి పారిపోయి. చూడండి, అంత పిచ్చి ఉంటుంది కొంతమంది కొన్ని విషయాల మీద. కాబట్టి తల్లిదండ్రులుగా మీ బాధ్యత, మీ పిల్లలు ఎలా ఉంటున్నారు అని గమనించుకునే బాధ్యత మీకుంది. ఆమేన్. గమనించుకోవాలంటే ముందు తల్లిదండ్రులు సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉంటారు. ఆమేన్ చెప్పండి. తల్లిదండ్రులు సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉంటారు. వాళ్ళు దేవుడితో ఉన్న బంధాన్ని బట్టే పిల్లలు కూడా దేవునితో ఉన్న బంధం అలా తయారైద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారం ఒకసారి తప్పు చేశారా క్షమించండి, ఇంకోసారి చేయకో, ఈ తప్పు చేయొద్దు ఇంకోసారి అని వాళ్ళని ఖండించండి. పిల్లలనైనా, నీ సొంత పిల్లల్ని, నీ ఇరుగు పొరుగు వారైన పిల్లల్ని దేవుని యొక్క క్రమశిక్షణలో మనం పెంచువారుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్దామా. ఆయన మనల్ని క్షమించిన ప్రకారం క్షమించాలి. ఒక అతనికి అప్పు చాలా ఉన్నాడట. నీ అప్పు అంతా నీకు క్షమించేసి అని వెళ్ళిపో అన్నాడట. వెళ్ళిపోయి ఇతనికి వేరేవాడు అప్పు ఉంటే, రే ఎత్తావా ఎవరా కాళ్ళు పట్టుకున్నాడు. ఏంటంటే ఇస్తావా ఎవరి కాళ్ళు పట్టుకుంటే వాడే ఉందండి. ఈ విషయం ఎవరికి తెలిసిందండి,
అసలు యజమానికి తెలిసిందంటే ఈడు ఇంకొకడు అప్పు ఉన్నాడు కదా ఇదివరకు పాప అప్పు క్షమించాడు కదా, ఆ యజమానికి తెలిసిందంట. అంటే నువ్వు క్షమించినానులే, ఆయన ఇంకొక ఆయనకి అప్పిచ్చాడంట, ఆయన్ని ఈయనేం చేశాడు, ఏం పట్టుకున్నాడు రా మరి ఏంటంటున్నావు మరి, కాళ్ళు పట్టుకున్నాడు, ఇస్తావా సత్తావా అంటున్నాడు. ఈ విషయం మాకు తెలిసిందండి, మీతో చెప్పడానికి వచ్చామంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆయన పిలిపించున్నాడు, ఎరా నేను నీ పాపాలు క్షమించాను, నీ తప్పు నీ అప్పు క్షమించా కదా నేను, నువ్వు తోటి వ్యక్తిని క్షమించలేవా అని చెప్పేసి ఆయన గద్దించాడట. ఆమె కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్షమించకపోతే నరకాగ్నిగుండంలో పడవేయబడతాం మనం. ఆమె జాగ్రత్త కలిగి ఉండాలి. నేను ముగించిపోతున్నాను, చివరి 2 మాటలు చెప్పి ముగిస్తాను. చివరి మాటలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చూస్తారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆమేన్. చాలండి. పూర్వం మనం చీకటి అయి ఉన్నాము, క్రీస్తునందు ఆశీర్వాదం ఏంటంటే ఇప్పుడు దేవునిలో వెలుగై ఉన్నాం మనము. ఆమేన్. ఏమై ఉన్నాం? క్రీస్తునందు వెలుగై ఉన్నాం. మరోసారి ఇటు చూడండి, మరోసారి కరెంటు పోయింది. ఏమైంది? మీరు ఏం చేశారు? కరెంటు పోయిందని చెప్పేసి ఆ రోజు చర్చి కొంతమంది ఆగిపోయారు రావటం, నైట్ పూట. కొంతమంది మబ్బులు మెరుస్తున్నాయి, వర్షం పడుతుంది, అయినా కానీ వాతావరణం అలా ఉన్నా కానీ కొంతమంది చర్చికి వచ్చారు. ఆమేన్. ఆ టైంలో కొంచెం మంది చూసాం, మబ్బులు వర్షం పట్టడం ఆగిపోయింది, కరెంటు మాత్రమే పోయిందండి, వర్షం లేదు, ఏమి లేదు. కానీ బిడ్డల సన్నిధిలోకి వచ్చారు, ప్రార్థనలో పాల్పొందారు, కొంతమంది రాలా. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు మనమే వెలుగు అన్నాడు కదా, కరెంటు పోయేసరికి ఏమైపోతుంది కొంతమంది పరిస్థితి. అమ్మో కరెంట్ లేదుగా, ఏం పోతావు చర్చికి అంటే, కరెంట్ ఉంటేనే నువ్వు చర్చికి వస్తావా? టార్చ్ లైట్ వేసుకొని రావా? ఆమేన్. వర్షం పడినప్పుడు ఏం చేయాలి? గొడుగు వేసుకోనో, టవల్ వేసుకోనో, రైన్ కోట్ వేసుకోనో చర్చికి రావాలి. ఏమంటే ఇప్పుడు కరెంటు పోతే ఏం చేయాలి? సెల్ ఫోన్ లైట్ వేసుకొని చర్చికి రావాలి. ఆమేన్. దేవుని సన్నిధి కంటే ముఖ్యమా అండి కరెంటు? దేవుణ్ణి, ఈ వెలుగు, ఈ లోకంలో ఉన్న కరెంటు వెలుగు దేవుని స్తుతించడం ఆపిద్దా మనల్ని? చెప్పండి. మీరు ఆగిపోతే ఏం చేసినట్టు? ఇప్పుడు ఈ కరెంటుకు మనం భయపడిపోతే, ఆగిపోతే, సన్నిధికి దూరం అయితే మరి అపవాదికి సాతానికి మనం చోటిచ్చినట్టే కదా. ఏది మనల్ని దేవుని నుండి ఎడబాబుదో, కరెంట్ అయినా సరే, హల్లెలూయా, ఈ లోకంలో వెలుగైనా సరే, మనమే, దేవుడు ఏమన్నాడు? లోకానికి వెలుగు అన్నాడు. ప్రభునందు మనం ఏమేమన్నంట? వెలుగుగా ఉన్నామని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆమేన్. మనమే వెలుగై ఉన్నామని దేవుడు ఆశీర్వదించాడు. ఈ లోకంలో మనం ఏం చేయాలి చెప్పండి? వెలిగిస్తూ ఉండాలి. మనం వెలుగుతూ అనేకుల్ని చెప్పాలి, మనం వెలుగుతూ అనేకుల్ని వెలిగించాలి, మనం వెలగాలి, అనేకుల్ని వెలిగించాలి, మనం ఆరిపోవాలి, అనేకుల్ని అంతే. అలా ఏం చేయలేము మనము. ఏమండి, ఆరిపోయిన వాళ్ళు ఏం చేయలేరు, వెలుగుతున్న వాళ్ళే వెలిగించగలరు, మండుతున్న వాళ్ళే పక్కన వాళ్ళని మండించగలరు. దేవుని సన్నిధిలో ప్రియులారా, వెలుగుతూ ఉన్న బిడ్డలుగా మనం ఉందుముగాక. వెలుగాలని దేవుడు ఈ లోకంలో మనల్ని ఆశీర్వదించాడు. చూడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఈ లోకంలో మనం వెలుగుగా ఈ లోకంలో ఉండాలని. వెలుగు క్రియలు, వెలుగు లక్షణాలు ఎలా ఉంటాయంటే అక్కడ రాయబడి ఉంది, వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలని మాట్లాడతాడు. నీతి, మంచితనం వెలుగు ఫలం ఎలాంటిదట? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటితో కనబడుచు. అదనమాట. వెలుగు సంబంధుల వల్ల మనం నడుచుకోవాలి, కానీ చీకటి సంబంధుల వల్ల మనం నడుచుకోకూడదు. చీకటి సంబంధులు ఎవరు? లోకంలో ఉన్నవాళ్ళు, దేవుని నమ్మనవారు. మనం ఎవరు? వెలుగు సంబంధం. వెలుగు ఎవరు చెప్పరే? యేసయ్య కూడా వెలుగు, మనం వెలుగు. ఆయన వెలుగు అయితే మనం కూడా వెలుగే. మరి చీకటి ఎవరు? సైతాన్ సంబంధులు ఎవరు? లోకంలో ఉన్నవాళ్ళు. ఆమేన్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారి ఉండగా వాటిని ఖండించుడి. స్తోత్రం చెప్పండి. ఓకే, ఆ సందర్భం కూడా ఇంకా మనం చాలా విషయాలు చూస్తుంటాం. నేను చివరి మాట ముగించబోతున్నాను. చివరి మాట చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువమ్మా, ముగించుకుందాం. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. హల్లెలూయా. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, చూసారా, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు ఒకటికు ఆయన ఇలాగు నియమించెను. స్తోత్రం చెప్పండి. ఎవరి యందంటే క్రీస్తునందు మనం ఏం చేయబడుతున్నాం చెప్పండి? సంపూర్ణత కలిగిన వారుగా మనం మార్చబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు కనుక ఆయనకు కలిగిన సమానమైన సంపూర్ణత మనకి క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకి కలుగుతుంది. ఎలాగా నియమించాడంటే దేవుడు అపోస్తులను, ఉపదేశకులను, సువార్తికులను, కాపరులను దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రవక్తలను, ఈ విధంగా ఉపదేశకులు నియమించి, అపోస్తులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపర్లుగా ఉపదేశకులు 5 పరిచర్యలు నియమించాడంట. ఈ విధంగా 5 పరిచర్యల ద్వారా ఇంకా మనం సంఘములో సంపూర్ణంగా మనం మార్చబడి, సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం మార్చబడి దేవుని రూపంలోకి మనం ఎత్తబడతాం, మనం చేర్చబడతాం, ఆయనతో ఎత్తబడతాం. మనం సమాన పరిపూర్ణత కలిగిన వారుగా మనం మార్చబడతాం. క్రీస్తునందు కలుగుతున్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభుతో ఎత్తబడదుము గాక. అట్టి ఆశీర్వాదాలు మనం చూసాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా, రిపీట్ చేసుకుందాం. క్రీస్తునందు మనకు కలుగుతున్న ఆత్మ సంబంధమైన 7 రకాలైన ఆశీర్వాదాలు. 1, ఆయన క్రీస్తుని మనం ఏం చేయబడుతున్నాం? లేపబడుతున్నాం. 2, ఆయన చేసిన చేతి పని అయి ఉన్నాము. 3, సమీపస్తులుగా మనం ఉంటూ ఉన్నాం. 4, ఆత్మచేత మనం ముద్రించబడిన వారుగా ఉంటున్నాం. 5, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకొని మన ప్రభువు మాట్లాడి ఉన్నారు. 6, ప్రభునందు వెలుగై ఉన్నాం. 7, యేసుక్రీస్తునందు మనం సంపూర్ణంగా చేయబడుతున్నాం. హల్లెలూయా. క్రీస్తునందు మనం సంపూర్ణులుగా మనం మార్చబడటానికి దేవుడు అపోస్తుల్ని, కాపర్లని, అపోస్తుల్ని ఏం చేశారంట? ఎవరెవరు నియమించాడు? అపోస్తుల్ని, ప్రవక్తలను, సువార్తికులను, కాపర్లను, ఉపదేశకులు దేవుడు నియమించాడట మనం సంపూర్ణంగా మార్చబడటానికి. క్రీస్తునందు మనకు కలుగుతున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో 7వ ఆశీర్వాదం ఇది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇటు దీవెన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరిపూర్ణంగా మనం పొందుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా.